ఏహెచ్ఎల్ అందరికీ నమస్కారం. నా పేరు సుభాన్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎస్టీసీ బనవాసి. ఈరోజు మనం ద్రవ నత్రజని నిల్వ పాత్రలు ద్రవ నత్రజని నిల్వ పాత్రలు రకాలు, వాటిలో రకాలు, ద్రవ నత్రజని పాత్ర నిర్వహణలో పాటించవలసిన జాగ్రత్తలు, వాటి గురించి తెలుసుకుందాం. మనము రోజువారీ చేసే కార్యక్రమాల్లో కృత్రిమ గర్భధారణ అనేది ముఖ్యమైన అంశం. సో ఈ కృత్రిమ గర్భధారణ మనకు ఫలప్రదం కావాలి అంటే ఇందులో ఈ ద్రవ నత్రజని కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మనము ద్రవ నత్రజని ఎలా నిల్వ చేయాలి, ఆ పాత్రను ఎలా నిర్వహించాలి, వాటిలో ఏ రకాలు ఉన్నాయి, ద్రవ నత్రజని పాత్ర నిర్వహణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా మనము ద్రవ నత్రజని స్వభావం గురించి తెలుసుకుందాము. నత్రజని ద్రవ రూపంలో ఉండే పరిస్థితిని ద్రవ నత్రజని అంటారు. నత్రజని అనేది ఇదొక వాయువు. గాలిలో దాదాపుగా 75 నుంచి 75% ఈ నత్రజని ఉంటుంది. అంటే మిగతా 100%, 100లో 75 నుంచి 78% నత్రజని ఉంటే మిగతా 25% మిగతా వాయువులన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, వాతావరణంలో ద్రవ నత్రజని పుష్కలంగా లభిస్తుంది. ఈ ద్రవ నత్రజని అనేది నత్రజని వాయు రూపంలో ఉన్నదాన్ని ద్రవ రూపంలోకి పీడనం ద్వారా దాన్ని చల్లబరుస్తూ ద్రవ రూపంలోకి మారుస్తారు. ద్రవ నత్రజని ఉండే ఉష్ణోగ్రత -196 డిగ్రీల సెల్సియస్. ఇది జాగ్రత్తగా గమనించాలి మీరు. దీని ఉష్ణోగ్రత ఎంత ఉంది? ద్రవ రూపంలో ఉండే నత్రజని యొక్క ఉష్ణోగ్రత -196 డిగ్రీల సెల్సియస్. ఈ ద్రవ నత్రజని రంగు, రుచి, వాసన ఇవేమీ ఉండవు. దీనికి తక్కువ స్నిగ్ధత లేదా తక్కువ చిక్కదనంతో ఉంటుంది. ఈ నత్రజనికి రంగు, రుచి, వాసన ఉండదు. తక్కువ చిక్కదనం కలిగి ఉంటుంది. తక్కువ బాష్పపీడనంతో ఉండి గది ఉష్ణోగ్రత వద్ద ఆవిరి రూపంలోకి మారుతుంది. ఇది దీని యొక్క స్వభావం. నత్రజని వాయువు యొక్క స్వభావం. దీని ఉపయోగాలు, ద్రవ నత్రజని దాని ఉపయోగాలు ఏంటంటే అతి తక్కువ ఉష్ణోగ్రత, మనం అనుకున్నాం కదా, -196 డిగ్రీస్ 196 డిగ్రీల సెల్సియస్ కలిగి ఉండటం వలన జీవ సంబంధ నమూనాలు, కణాలు, అండాలు, సంయుక్త బీజాలు ఇటువంటి వాటిని అన్నిటిని కూడా భద్రపరచవచ్చు. జీవ సంబంధ నమూనాలు, కణాలు, అండాలు, సంయుక్త బీజాలు, దానిలో భాగంగానే మనము ఈ యొక్క సెమెన్ స్ట్రాస్ని మనము లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్స్, ద్రవ నత్రజని పాత్రల్లో నిల్వ ఉంచుతున్నాము. కాబట్టి మనము కొన్ని సంవత్సరాల వరకు ఆ యొక్క సెమెన్ స్ట్రాస్, అందులో ఉన్న స్పెర్మటోజోవాని మనము కృత్రిమ గర్భధారణ కొరకు వాడుకోవచ్చు. అంటే మనం ఈ అతి శీతల ఉష్ణోగ్రత వద్ద, అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడం వలన అవి వాటి జీవత్వాన్ని కోల్పోకుండా అలాగే ఉండి మళ్ళీ ఆ యొక్క సెమెన్ స్ట్రాస్ని మనము థాయింగ్ ద్వారా గది ఉష్ణోగ్రత వరకు తీసుకొస్తే వాటిని మళ్ళీ మనము అందులో చలనం కలిగి వాటిని కృత్రిమ గర్భధారణ కొరకు వాడవచ్చును. ఇది దీని యొక్క ముఖ్యమైన ఉపయోగం.
దాంతోపాటుగా చర్మ సంబంధ చికిత్సల్లో పులిపిరుల వెలికితీతలో కూడా ఉపయోగిస్తారు. పులిపిరుల మామూలుగా వాటిని పులిపిరులు ఉన్న చోట మనము ఈ ద్రవ నత్రజనిని అట్లా దూదిలో ముంచి తాకిచ్చినట్లయితే అక్కడ ఆ కణజాలం అంతా కూడా చనిపోయి ఆ పులిపిరులు ఓడి కింద పడిపోతాయి. చర్మ సంబంధ చికిత్స కూడా ఇలాగే ఉంటుంది. పులిపిరుల వెలికితీతలో కూడా ఇలాగే ఉపయోగిస్తారు. తర్వాత శరీరం బయట రక్తస్రావంను సమర్థవంతంగా నివారించవచ్చు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే దెబ్బ తగిలింది, లేకపోతే సర్జరీ చేస్తున్నప్పుడు ఏదైనా ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. అటువంటప్పుడు మనము పొడవాటి ఫోర్సెప్స్తో కాటన్ చుట్టుకొని అది ద్రవ నత్రజనిలో ఉంచి ఎక్కడైతే రక్తస్రావం జరుగుతుందో అక్కడ మనము ఉంచినట్లయితే ఆ ద్రవ నత్రజని కాటన్లో ఉన్న ద్రవ నత్రజని ఉంచినట్లయితే అక్కడ రక్తస్రావం ఆగిపోతుంది. రక్తస్రావాన్ని అరికట్టవచ్చు. దీంతో పాటుగా ఫ్రీజ్ బ్రాండింగ్ పద్ధతిలో వాడతారు. అంటే బ్రాండింగ్ ఏదైనా గుర్తు వేయాలి. ఇదివరకు మనము రెండర్పెస్ట్ వ్యాక్సినేషన్ చేసేటప్పుడు వ్యాక్సినేషన్ చేసినామనే గుర్తుగా బ్రాండింగ్ చేసేవాడు, యాసిడ్ బ్రాండింగ్ చేసేవాడు. అంటే ఒక లోహముని పొడవాటి హ్యాండిల్లో ఉండి యాసిడ్లో దాన్ని ముంచిన తర్వాత అక్కడ మక్కుపోయినట్ల గుర్తుగా ఒక గుర్తు వేసేవాడు. అక్కడ బ్రాండింగ్ అంటే ఆ చర్మం అంతా కాలి అక్కడ ఒక గుర్తు గుండ్రంగా ఉన్న గుర్తు ఏర్పడేది. అలాగే ఈ ద్రవ నత్రజనితో కూడా అటువంటి బ్రాండింగ్ చేయొచ్చు. అంటే ఫ్రీజ్ బ్రాండింగ్, అది యాసిడ్తో లేకపోతే లోహాన్ని వేడి చేసి కూడా బ్రాండింగ్ చేయొచ్చు. ఇది ఫ్రీజ్ అంటే తక్కువ ఉష్ణోగ్రత, శీతల ఉష్ణోగ్రతతో మనం బ్రాండింగ్ చేయొచ్చు. ఎలా అయితే మనము వేడి పదార్థాలతో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాగే అతి శీతల పదార్థంతో కూడా అటువంటి ఎఫెక్టే ఉంటుంది. ఫ్రీజ్ బ్రాండింగ్ అంటే ఇక్కడ మనం ఏదైనా గుర్తుగా బ్రాండింగ్ పద్ధతిలో కూడా ఈ ద్రవ నత్రజనిని వాడవచ్చు. ఇంకా మిగతా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవి మనకు అంతగా అవసరం లేదు. ముఖ్యంగా ద్రవ నత్రజని ఉపయోగాల్లో మనము అతి శీతల అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండటం వల్ల మనము జీవ సంబంధ నమూనాలను, కణాలను, అండాలను, సంయుక్త బీజాలను, ఎంబ్రియోస్ అంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏదైతే టెక్నాలజీ మనం అనుకుంటున్నామో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యొక్క వాటిని కూడా మనము ఎంబ్రియోస్ని కూడా ఈ ద్రవ నత్రజనిలో భద్రపరచవచ్చు. చర్మ సంబంధ చికిత్సలు, పులిపిరుల వెలికితీత, దాంతోపాటుగా రక్తస్రావాన్ని అరికట్టడంలో ఉపయోగిస్తాము. ఫ్రీజ్ బ్రాండింగ్ అంటే మనం ఏదైనా గుర్తు అంటే మనం ట్యాగింగ్ లాగా బ్రాండింగ్ అంటారు. ఆ బ్రాండింగ్ చేసేదానికి ఫ్రీజ్ బ్రాండింగ్ అంటాము. అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో ఉంటాయి కాబట్టి ఫ్రీజ్ బ్రాండింగ్ అంటాము. సో ఇందులో కూడా ఈ ద్రవ నత్రజనిని ఉపయోగిస్తారు. ఇవి ద్రవ నత్రజని స్వభావం తెలుసుకున్నాము, ద్రవ నత్రజని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాము. తర్వాత మనం ఉపయోగిస్తున్న ద్రవ నత్రజని పాత్రలు రకాలు, అందులో రకాలు ఇక్కడ చూసాం మనము ఈ ఫోటోలో. డిఫరెంట్ కెపాసిటీస్ అంటే డిఫరెంట్ సైజెస్తో ఉన్న ద్రవ నత్రజని పాత్రలను చూస్తున్నాము. చిన్న క్యాన్తో మొదలుకొని పెద్ద క్యాన్స్, వీటినే మనము క్రయో క్యాన్స్ అని కూడా అంటాం. ఇంగ్లీష్లో క్రయో క్యాన్స్, మనం తెలుగులో అయితే ద్రవ నత్రజని పాత్రలు అంటాము. ద్రవ నత్రజనిని నిల్వ చేయ పాత్రలను ద్రవ నత్రజని పాత్ర అంటారు. అంటే ఇది తక్కువ ఉష్ణోగ్రతతో -196°C ఉంది కాబట్టి మనము మామూలు పాత్రలో నిల్వ ఉంచడం కుదరదు. సాధారణ పాత్రల కంటే ఇవి వైవిధ్యంగా అంటే డిఫరెంట్గా ఉంటాయి. పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ, అది ఇక్కడ చూసాం కదా మనము. చిన్న పాత్ర, చిన్న క్యాన్, మనము మొబైల్ ఏఐ చేసేదానికి ఇప్పుడు గోపాల మిత్రులు కానీ ఏహెచ్ఎస్ కానీ మీ దగ్గర కూడా ఇటువంటి చిన్న క్యాన్స్ ఏఆర్ఎం మార్క్స్ దగ్గర చూస్తున్నాము. ఈ చిన్న క్యాన్స్ మొదలుకొని తర్వాత కెపాసిటీ పెరుగుతూ పెద్ద క్యాన్స్ కూడా ఉన్నాయి. సో పాత్రల సామర్థ్యాన్ని బట్టి వాడుకను అనుసరించి వీటిలో
వివిధ రకాలు ఉన్నాయి. సాధారణంగా పశు వైద్యశాలల్లో BA35, 23, BA3, BA7 అనే రకాలు వాడతారు. మిగతా రకాలు కూడా ఉంటాయి, సాధారణంగా వాడేటివి చూస్తున్నాం. ద్రవ నత్రజని పాత్రలు రకాలని అనుకున్నప్పుడు మొదటగా మనము ఇందులో 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ట్రాన్స్పోర్ట్ మోడల్. ట్రాన్స్పోర్ట్ మోడల్ అంటే మనకు ఘనీకృత వీర్య సేకరణ కేంద్రాల నుంచి క్షేత్రస్థాయికి తరలించడానికి ఉపయోగించే వాటిని ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్స్ అంటారు. అంటే మన పశు వైద్యశాలల్లో కావచ్చు, గ్రామీణ పశు వైద్యశాలల్లో కావచ్చు, ఏవైతే మనం సెమెన్ స్ట్రాస్ నిల్వ ఉంచడానికి మన దగ్గర ఈ ద్రవ నత్రజని పాత్రలు ఉంటాయి. అందులో పీరియాడికల్గా ప్రతి 45 రోజులకు ఒకసారి మళ్ళీ ద్రవ నత్రజని నింపుతూ ఉండాలి. ఆ నింపేదానికి ద్రవ నత్రజని మన ఈఓ డిఎల్డిఏ గారి ద్వారా సరఫరా అవుతూ ఉంటుంది. సో అందులో ఉపయోగించే ద్రవ నత్రజని పాత్రలను మనము రవాణా కొరకు ఉపయోగించే ద్రవ నత్రజని పాత్రలు లేదా ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్స్ అని అంటాము. తర్వాత మన పశు వైద్యశాలల్లో ఉపయోగించే ద్రవ నత్రజని పాత్రలను మనము బయోలాజికల్ మోడల్ కంటైనర్స్ అని అంటాము. ఇందులో చూడండి, ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్ ఇలాగా ఉంటుంది. సైజ్ పెద్దగా, కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. చుట్టూతా ఈ రబ్బర్ రింగ్స్ కూడా తొడిగి ఉన్నారు. ఎందుకు ఈ రబ్బర్ రింగ్స్? కింద కూడా బేస్ దగ్గర కూడా రబ్బర్ రింగ్ ఉంది. రవాణా చేసేటప్పుడు కుదుపులకు లోనైనప్పుడు అవి పాడవకుండా, షాక్కి గురవకుండా ఈ రబ్బర్ రింగ్స్ షాక్ అబ్జార్బర్స్గా ఉపయోగపడతాయి. ఇది ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్లో ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్స్లో సాధారణంగా ద్రవ నత్రజని మరియు వీర్య నాళికల రవాణా చేయుటకు వీర్య సేకరణ కేంద్రాల నుండి క్షేత్రస్థాయికి చేరవేసేదానికి ఉపయోగిస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్స్లో రకాలు TA55, TA26 రకాలు. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ పాత్ర యందు ద్రవ నత్రజని ఎక్కువగా ఆవిరి అవుతుంది. రవాణా చేయనప్పుడు కుదుపుల నుండి రక్షించుటకు స్కూటర్ టైర్లే కావచ్చు, మిగతా ఏదైనా టైర్స్ కావచ్చు, వాటిపైన ఉంచి రవాణా చేస్తే కుదుపులకు లోను కాకుండా ఉండి ఆ యొక్క కంటైనర్స్ లేదా ద్రవ నత్రజని పాత్రలు పాడు కాకుండా ఉంటాయి, అంటే చెడిపోకుండా ఉంటాయి. ఈ ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్స్ దృఢంగా ఉంటాయి. రవాణా చేయనప్పుడు పాడవకుండా లేదా చెడిపోకుండా ఉండేదానికి వీటి చుట్టూ రబ్బర్ రింగ్స్ మనం ఇదివరకు చూసాము ఈ ఫోటోలో. కింది భాగంలో కూడా బేస్ దగ్గర కూడా రబ్బర్ రింగ్ ఉంది. ఇక్కడ మధ్యలో కూడా 2 రింగ్స్ తొడిగి ఉన్నారు. ఇంకా రబ్బర్ రింగ్స్ పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వలన రవాణా సమయంలో రాబడిని నివారించవచ్చు. బయోలాజికల్ కంటైనర్స్. ఫస్ట్ది మనం చూసింది ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్. రెండవ రకం బయోలాజికల్ మోడల్ కంటైనర్స్. సాధారణంగా వీటిని పశు వైద్యశాలల్లో వీర్య నాళికలను నిల్వ ఉంచుటకు ఉపయోగిస్తారు. ఇందులో రకాలు BA35, BA23, BA7, BA3 ఈ రకాలు సాధారణంగా ఉంటాయి. వీటిలో ద్రవ నత్రజని తక్కువగా ఆవిరవుతుంది. ఈ ఫోటోలో చూడండి, BA3 ఇది మొబైల్ కంటైనర్. ఇది మనము చిన్న స్కూటర్ మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ కూడా క్యారీ చేయవచ్చు. ఇది మనం పశు వైద్యశాలల్లో, మన గ్రామీణ పశు వైద్యశాలల్లో స్టేబుల్గా ఉండేదానికి ఇందులో ఉన్న సెమెన్ స్ట్రాస్ వీర్య నాళికలను మనము ఇందులోకి తీసుకొని క్షేత్రస్థాయి అంటే పశు పోషకుల ఇంటి వద్దకే వెళ్ళి మనము కృత్రిమ గర్భధారణ చేసే అవకాశం ఉంటుంది. ఈ బయోలాజికల్ కంటైనర్స్లో ద్రవ నత్రజని తక్కువగా ఆవిరవుతుంది.
వీటి చుట్టూ గోనె సంచితో కప్పి ఉంచాలి. అంటే భద్రంగా ఉండడానికి వీటి చుట్టూతా గోనె సంచితో కప్పి ఉంచడం వలన అవి ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి కాకుండా అందులో ఉన్న ద్రవ నత్రజని ఆవిరి తక్కువ అయ్యేటట్టుగా ఉపయోగపడుతుంది. గోనె సంచితో కప్పి ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ ద్రవ నత్రజని పాత్ర ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి కాదు, తద్వారా ఆ పాత్రలో ఉన్న ద్రవ నత్రజని తక్కువగా ఆవిరి అవుతుంది. ఈ బయోలాజికల్ మోడల్ కంటైనర్స్ ఏవైతే పశు వైద్యశాలల్లో ఉంటున్నాయో ఈ పాత్రలు ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్ పాత్రల కంటే సున్నితంగా ఉంటాయి. అది మనం గమనించాలి. అంటే సున్నితంగా ఉంటాయంటే వాటిని మనం జాగ్రత్తగా నిర్వహించాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేని పక్షంలో అవి పాడవుతాయి. అవి ఖరీదుతో కూడుకున్న విషయం కాబట్టి. అంతేకాకుండా మన దగ్గర అందులో ఖరీదైన సెమెన్ స్ట్రాస్ అంటే వీరనాలికలు కూడా ఉంటాయి కాబట్టి మనకు రోజువారీ చేసే కృత్రిమ గర్భధారణ అవన్నీ కూడా ఉంటపడతాయి కాబట్టి జాగ్రత్తగా నిర్వహించాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. తర్వాత ద్రవ నత్రజని పాత్ర, వాటి భాగాలు. ఈ ద్రవ నత్రజని పాత్రలు ప్రత్యేకమైన పాత్ర ఇది. అంటే మామూలుగా పాత్రలా కాకుండా ఇవి 2 పొరలు కలిగి ఉంటుంది అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడి 2 పొరలు కలిగి ఉంటుంది. ఇది చూసామా మనము ఫోటోలో? 2 పొరలు, పై పొర, లోపలి పొర. దీనిని మనము ఇదివరకే అనుకున్నాము క్రయో క్యాన్ అని కూడా అంటాము. అంటే అతి శీతల ద్రవాలను నిల్వహించే వాటిని క్రయో క్యాన్స్ అంటాం. దీనిని మనము క్రయో క్యాన్ అని కూడా పిలవచ్చు. ఇది 2 పొరలు కలిగిన అల్యూమినియం లేక స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర. 2 పొరల మధ్య భాగంలో వ్యాక్యూమ్తో నింపబడి ఉంటుంది. వ్యాక్యూమ్ అంటే ఏంటి? శూన్య ప్రదేశం, ఏమీ ఉండదు అందులో. శూన్య ప్రదేశం లేకపోతే ఇన్సులేటింగ్ మెటీరియల్ కూడా ఉండొచ్చు. శూన్య ప్రదేశం కానీ లేకపోతే ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే ఉష్ణాన్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకునే పదార్థం. అంటే తక్కువలో తక్కువ ఉష్ణోగ్రతని లోపలికి అనుమతించే పదార్థం అన్నమాట ఇన్సులేటింగ్ పదార్థం, ఇన్సులేటింగ్ మెటీరియల్. అంటే ఇక్కడ చూసాం ఈ వ్యాక్యూమ్ పొరనందు ఇన్సులేటింగ్ పదార్థం ఉంటుంది. శూన్య ప్రదేశము దాంతో పాటుగా ఇన్సులేటింగ్ పదార్థం కూడా ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ భాగంను సీల్ చేస్తూ పాత్రపై భాగం నందు సీల్ ఉంటుంది. ఇక్కడ చూసామా వ్యాక్యూమ్ సీల్. మీరు మీ దగ్గర ఉన్న LN2 కంటైనర్స్ లేదా ద్రవ నత్రజని పాత్రలను గమనించినట్టయితే ఈ వ్యాక్యూమ్ సీల్ అనేది ఇప్పటికీ గమనించి ఉండాలి. లేకపోతే మీరు చూడండి జాగ్రత్తగా, ఈ భాగంలో ఆ మెడ దగ్గరగా దాదాపుగా ఈ భాగంలో వ్యాక్యూమ్ సీల్ అంటే లోపల ఉన్న శూన్య ప్రదేశాన్ని అలాగే పట్టి ఉంచడానికి, శూన్య ప్రదేశం మరి ఏ గాలితో కూడా నిండిపోకుండా ఉండేదానికి ఈ సీల్ అంటే శూన్య ప్రదేశాన్ని పట్టి ఉంచే ఒక విరళ లాంటిది, సీల్ లాంటిది ఇక్కడ ఉంది. ఈ వ్యాక్యూమ్ సీల్ ఉంటుంది. ఇక్కడ చూసారా మనము మొత్తం లోపలి భాగం అంతా కూడా చూసినట్లయితే ఇక్కడ 2 పొరలు కలిగిన పాత్ర. ఈ కింది భాగంలో చూసినట్లయితే ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది. అంటే కొద్దిగా ఎత్తైన ప్రదేశం. ఈ ఎత్తైన ప్రదేశానికి అటు ఇటు చుట్టూతా తీసుకున్నట్లయితే గాడీలు లాగా ఉంటాయి ఈ ప్లాట్ఫామ్కి. అంటే ప్లాట్ఫామ్ మీద కాకుండా ప్లాట్ఫామ్ నుంచి కొద్దిగా ఇటు కిందిగా గాడీలు లాగా ఉంటాయి. ఈ గాడీలలో క్యానిస్టర్ కూర్చుంటుంది. ఈ క్యానిస్టర్ ఎందుకు? ఈ క్యానిస్టర్లో మనము వీరనాళికలు నిల్వ ఉంచే గాబ్లెట్స్ అందులో అమరి ఉంటాయి. వీరనాళికలు నిల్వ ఉంచే
గాబ్లెట్స్ ఉంటాయి. ఈ గాబ్లెట్స్లో మనము వీర్యనాళికలు నిలువ ఉంచుతాము. ఈ గాబ్లెట్స్లో వీర్యనాళికలను నిలువ ఉంచుతాము. ఈ క్యానిస్టర్ను మనము పైకి తీయడానికి ఒక పొడవాటి లిఫ్టర్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఈ లిఫ్టర్ ఒక పొడవాటి కొక్కెం లాంటిది పైన ఈ మెడ దగ్గర అమరి ఉండేటట్టుగా ఉన్న లిఫ్టర్ ఉంటుంది. సో ఇందులో మనం భాగాలు చూసుకున్నట్టయితే వాక్యూమ్ చేయబడిన 2 పొరలు, తర్వాత ఇక్కడ కింది భాగంలో బేస్ దగ్గర ప్లాట్ఫామ్, స్థిరంగా ఉంచడానికి ఇక్కడ ఒక గాడి లాంటి ప్రదేశము, తర్వాత వీర్యనాళికల నుంచి గాబ్లెట్, తర్వాత పైకి తీయు సాధనం అది లిఫ్టర్, క్యానిస్టర్, వాక్యూమ్ సీల్, పాత్ర యొక్క మెడ భాగము, పైన మూత, అంటే ద్రవణత్రిజని ఆవిరి కాకుండా కాపాడేదానికి ఈ మూత ఉంటుంది, పైన హ్యాండిల్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కృత్రిమ గర్భధారణ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ మూతను తీసి ఈ లిఫ్టర్ ద్వారా క్యానిస్టర్ దాంతోపాటుగా గాబ్లెట్ని బయటికి తీసి, ఎంత దాకా బయటికి తీయాలి, ఎడ కంటే కింది వరకే, ఈ భాగం కంటే పైకి ఎప్పుడూ కూడా మనము తీయకూడదు. అలా తీయటం వల్ల ఏమి ఇబ్బందులు వస్తాయనేది మళ్ళీ మనం చూద్దాము. సో ద్రవణత్రిజని అందులోని భాగాలు చూసాము. ఇవన్నీ కూడా చాలా సున్నితంగా నిర్వహించవలసిన ద్రవణత్రిజని పాత్రలు కాబట్టి మనము ఎలా పడితే అలా చేయకూడదు, చేస్తే పాడైపోతాయి. తద్వారా మనం చేయవలసిన కృత్రిమ గర్భధారణ, అందులో ఉన్న వీర్యనాళికలు అవన్నీ కూడా పాడైపోయేసేసి మనం కృత్రిమ గర్భధారణ చేసినా కూడా ఫలప్రదం కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎలా ఉండాలి, ద్రవణత్రిజని పాత్రను ఎలా నిర్వహించాలి. మనం మొదటగా చూస్తే ద్రవణత్రిజని పాత్రలో రకాలు. మొదటగా ద్రవణత్రిజని స్వభావం తెలుసుకున్నాము, దాని ఉపయోగాలు తెలుసుకున్నాము. ద్రవణత్రిజని పాత్రల రకాలు: ట్రాన్స్పోర్ట్ మోడల్ కంటైనర్స్, బయాలజికల్ కంటైనర్స్, అందులో రకాలు. TA55 ట్రాన్స్పోర్ట్ మోడల్లో TA26, వీటికి రబ్బర్ రింగ్స్ తొడిగి ఉండాలి. దాన్ని రవాణా చేసేటప్పుడు టైర్స్ మీద ఉంచి రవాణా చేయాలి. తర్వాత మనం పశు వైద్యశాలల్లో కానీ గ్రామీణ పశు వైద్యశాలల్లో కానీ ఉన్న ద్రవణత్రిజని పాత్రలను గోనె సంచితో కప్పి ఉంచాలి. గోనె సంచితో కప్పి ఉంచాలి. కాస్త ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచాలి. కింద మామూలుగా బండల మీద కాకుండా కాస్త ఎత్తైన ప్రదేశంలో, ఏదైనా స్టూల్ కానీ చెక్క లాంటిది కానీ ఏదైనా ఎత్తైన ఒక ఆర్టికల్ పైన పెట్టాలి. తర్వాత ద్రవణత్రిజని పాత్ర, అందులోని భాగాలు చూసాము. తర్వాత ఇంకా మనం ఈ భాగాల్లోకి వస్తే 2 అల్యూమినియం పొరల మధ్య ఉండే ఇన్సులేటింగ్ లేదా ఉష్ణబంధక పదార్థం, అంటే ఉష్ణాన్ని లోపలికి రానియకుండా కాపాడే పదార్థం. ఈ పదార్థం వలన పాత్ర లోపల ఉష్ణోగ్రత సమతులంగా, అంటే సమంగా ఉంటుంది, అంటే హెచ్చు తగ్గులకు లోను కాకుండా ఉంటుంది. బయట ఉష్ణోగ్రత లోపలికి ప్రవేశించకుండా, లోపలి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేటట్లు ఈ ఉష్ణబంధక పదార్థం పనిచేస్తుంది. అలాగే ఈ ఉష్ణబంధక పదార్థము షాక్ ప్రూఫ్గా కూడా పనిచేస్తుంది. సో మనము అది స్కెచ్, ఇది ఇంటర్నల్గా
మనం ఈ ఫోటోలో చూసినట్లయితే ఈ బయటి దాన్ని షెల్, తర్వాత గోస్ నెక్, వాక్యూమ్ సీలింగ్ పాయింట్, ఇన్సులేషన్ బాడీ, హ్యాండిల్, కవర్ ప్లగ్, క్యాపింగ్. ఆల్మోస్ట్ అవే భాగాలు ఇంకో రకంగా చూపించండి. ఇక్కడ చూడండి, ఇవి క్యానిస్టర్స్, అందులో గాబ్లెట్స్. ఆ గాబ్లెట్స్లో వీరనాళికలు ఈ స్థాయి వరకు మనకు ద్రవణత్తిని నింపి ఉండాలి, అంటే కనీస స్థాయి. ఈ పై వరకు కూడా ద్రవణత్తిని నింపి ఉండాలి. వీర్యనాళికలను ఉంచే స్తూపాకార నిర్మాణాలను గాబ్లెట్స్ అంటారు. ఈ గాబ్లెట్స్ను ఉంచే నిట్ట నిలువు నిర్మాణాలను క్యానిస్టర్స్ అంటారు. అంటే ఇవి క్యానిస్టర్స్. ఈ క్యానిస్టర్ లోపల గాబ్లెట్ ఉంటుంది. ఈ క్యానిస్టర్కు ఈ పొడవాటి కొక్కెం హుక్ లాంటిది లిఫ్టర్. ఇది ఈ పై భాగంలో మెడ దగ్గర ఉన్న గ్రూవ్స్ లేదా గాడిలలో మనము అమర్చవచ్చు. క్యానిస్టర్కు ఒకవైపు సన్నని రాడ్ ఉండి దాని చివర పట్టుకోవడానికి వీలుగా లిఫ్టర్. ఇదే ఈ సన్నని రాడ్. ఈ క్యానిస్టర్కు ఇక్కడ ఈ రాడ్ అతుకబడి పొడవాటి స్ట్రక్చర్తో ఈ పై భాగంలో మెడ దగ్గర అమర్చడానికి వీలుగా ఉంటుంది. దీన్ని లిఫ్టర్ అంటారు. ఈ లిఫ్టర్ సహాయంతో క్యానిస్టర్ను మరియు గాబ్లెట్ కంటైనర్ను పాత్ర మెడ భాగం వరకు పైకి ఎత్తి అవసరమైన సెమెన్ స్ట్రాస్ని తీసుకొని మరల కంటైనర్లోకి ఉంచాలి. ఈ క్యాప్ ఇన్సులేటింగ్ మెటీరియల్తో ఉన్న క్యాప్, ద్రవణత్తిని ఈ మూతట్ల పైకి తీస్తే ఈ క్యాప్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇది ద్రవణత్తిని ఆవిరి కాకుండా కాపాడుతుంది. సో ఈ రకంగా ఇందులో భాగాలు, ఇందులో ఉన్న వివిధ నిర్మాణాలు ఉన్నాయి. ఏవైతే క్యానిస్టర్, గాబ్లెట్, లిఫ్టర్. తర్వాత పాత్ర లోపలి కింది భాగంలో ఎత్తైన ప్లాట్ఫామ్, మనం ఇదివరకు చూసిన ఫోటోలో చూసాం. ఎత్తైన ప్లాట్ఫామ్ ఉంటుంది. దీని చుట్టూ గాడీలు ఉంటాయి. ఈ గాడీల యందు క్యానిస్టర్ కదలకుండా కూర్చోపెట్టవచ్చు. అంటే ఒక్కొక్క క్యానిస్టర్ కూర్చునే దానికి ఒక గాడి ఉంటుంది, ఒక ఫిక్స్డ్ స్లాట్. సాధారణంగా పశు వైద్యశాలల యందు వాడే కంటైనర్ల యందు 6 క్యానిస్టర్లను ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే మనము ఒక్కొక్క క్యానిస్టర్లో ఒక్కొక్క గాబ్లెట్ వచ్చినట్టయితే దాదాపుగా మనము 6 రకాల సెమెన్ స్ట్రాస్ని మనము నిల్వ ఉంచవచ్చు. పై భాగం యందు తక్కువ వ్యాసం కలిగిన మెడ ఉంటుంది. ఈ మెడ పైన ఇన్సులేటింగ్ మెటీరియల్తో తయారు చేయబడిన మూత, ద్రవణత్తిని ఆవిరి కాకుండా నిలువరించే మూత ఉంటుంది. ఈ మూత ద్రవణత్తిని బయటకు ఆవిరి కాకుండా చేస్తుంది. ఇవి అందులో పాత్ర, దాని భాగాలు. తర్వాత ద్రవణత్తిని పాత్ర నిర్వహణ తీసుకున్నట్లయితే మనము ద్రవణత్తిని పాత్రలు అతి సున్నితమైనవి. అంటే ద్రవణత్తిని పాత్రలు ఆల్మోస్ట్ మనము ఒక ఫ్లాస్క్ లాగా కంపేర్ చేసుకోవచ్చు దాదాపు. అంటే అంతకంటే సున్నితమైనవి. ఇంకా మనం ఆ నిర్మాణాన్ని ఫ్లాస్క్తో పోల్చుకోవచ్చు. మనం ఏవైతే వాడతామో ఫ్లాస్క్, ఆ ఫ్లాస్క్తో పోల్చుకోవచ్చు. ఈ ద్రవణత్తిని పాత్రలు అతి సున్నితమైనవి. దీని అందరి వాక్యూమ్ పొర దెబ్బ తిరిగిన ఎడల, వాక్యూమ్ పొర మనం ఎదురుకి చూసాం, 2 పొరల మధ్య శూన్య ప్రదేశం లేక వాక్యూమ్నే శూన్య ప్రదేశం అంటాం. ఆ పొర అందులో ఇన్సులేటింగ్ పదార్థం దెబ్బతిన్న ఎడల ద్రవణత్తిని పాత్రలో ఉన్న ద్రవణత్తిని తొందరగా ఆవిరైపోతుంది. తద్వారా వీర్యనాళికలు చెడిపోతాయి. పాత్రపై తేమ కనిపించినట్లయితే, అంటే ఇక్కడ ఈ పాత్రలో మనం చూస్తాం కదా, ఇక్కడ తేమ బిందువులు, నీటి బిందువులు కనపడతా ఉన్నాయి.
తేమ కనిపించినట్లయితే పాత్ర యొక్క వాక్యూమ్ సీల్ పోయినట్లుగా గ్రహించాలి. ఈ సీల్ ఇక్కడ ఉంది. ఇక్కడ పాత్రపై తేమ కనిపిస్తే మనం ఏమని అనుకోవాలి? వాక్యూమ్ పొర పట్టి ఉంచే సీల్ పోయినట్లుగా, అంటే చెడిపోయినట్లుగా గ్రహించాలి. ఈ ద్రవణెత్తలేని పాత్రలను లాగటం అంటే ఇట్లా భూమి మీద లాగటము, ఎత్తి అట్లా పడవేయటము, కుదుపులకు గురి చేయటము చేయరాదు. అట్లా చేస్తే అవి పాడైపోతాయి. ఈ ద్రవణెత్తలేని పాత్రలను లాగుట, కుదుపుట చేయరాదు. ద్రవణెత్తలేని పాత్రలను వాటి హ్యాండిల్, రెండు పక్కల రెండు హ్యాండిల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అట్లా చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో రెండు పక్కల హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ హ్యాండిల్ని పట్టుకొని మనం సమాంతరంగా దాన్ని తీసుకోవాలి. వాటిని నుంచి ఇంకో చోటికి మార్చాలి. హ్యాండిళ్లను పట్టుకొని సమతుల్యంగా తీసుకురావాలి. రవాణా చేసే సమయంలో పాత్ర కింది భాగంలో టైర్ వంటి వస్తువులను ఉంచినట్లయితే పాత్ర దెబ్బతినకుండా షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. అది టైర్ మీద ఉంచి రవాణా చేయడం వల్ల ఉపయోగం. ద్రవణెత్తలేని పాత్రలను ఎండ, వేడి తగిలే ప్రాంతాలలో ఉంచరాదు. నీడ ప్రదేశంలోనే ఉంచాలి. పాత్రను బల్లపరుపుగా సమతుల్యంగా ఉండే ప్రాంతంలోనే ఉంచాలి. దాంతోపాటుగా మనము ద్రవణెత్తలేని పాత్రలో నత్రజని పరిమాణం ఎంత ఉంది అని మనం పీరియాడికల్గా వారానికి కానీ 10 రోజులకు ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ దాన్ని కొలిచి దాని పరిమాణం గమనిస్తూ ఉండాలి. మనం ఎలా కొలుస్తాము? డిప్ స్టిక్, ఒక స్కేల్ లాంటిది ఉంటుంది మన దగ్గర. దాని ద్వారా దాని పరిమాణాన్ని కొలిసి ఎంత ఉంది అనేది గమనిస్తూ, ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ నింపుకోవడమో లేకపోతే దగ్గరలో ఉన్న వేరే కంటైనర్లోకి మనం ఆ పాత్రలో ఉన్న వీరనాళికని మాత్రమే చేయాలి. కేనిస్టర్ను హఠాత్తుగా వేగంగా కిందకి వదలకూడదు. మనము కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు వీరనాళికలు తీసే క్రమంలో ఆ పాత్ర యొక్క మెడదాగా తీసుకొచ్చి మరి కిందికి వేసేటప్పుడు మెల్లగా ఆ గాడిలలోకి కూర్చోబెట్టాలి. హఠాత్తుగా వేగంగా కిందికి వదలకూడదు. అలా చేస్తే కంటైనర్ యొక్క, అంటే ద్రవణెత్తలేని యొక్క పాత్ర యొక్క క్రింది పొరపై ఒత్తిడి వల్ల వాక్యూమ్ పొర దెబ్బతిని ఆ యొక్క వాక్యూమ్ సీల్ పాడయి అందులో ఉన్న ద్రవణెత్తలేని తొందరగా ఆవిరైపోతుంది. ఆ యొక్క వీరనాళికలు పాడైపోతాయి. కాబట్టి కైనిస్టర్ను నెమ్మదిగా యథాస్థానంలో ఉంచాలి. పై మూత ఏమైనా పాడైపోతే వెంటనే వేరే మూతను అమర్చుకోవాలి, లేదా టెంపరీగా ఏదైనా ఒక పుస్తకం లాంటిది నుంచి ద్రవణెత్తలేని ఆవిరి కాకుండా చూసుకోవాలి. పాత్రపై పగుళ్ళ లాంటివి వస్తే వెల్డింగ్ లాంటివి చేయరాదు, చేయించకూడదు. నో వెల్డింగ్, నో కటింగ్ ఆర్ గ్రైండింగ్. అలా చేస్తే ప్రమాదము. ద్రవణెత్తలేని పాత్ర నిర్వహణ లేదా హ్యాండ్లింగ్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి ఫోటోలో. పాత్రలను ఒకదాని ప్రక్కన ఒకటి ఉంచాలి, పక్క పక్కనే ఉంచాలి. కానీ అలా కాకుండా ఇక్కడ చూపించారు చూడండి, ఒకదానిపై ఒకటి పెట్టకూడదు. ఈ జాగ్రత్త. పొరపాటున కూడా ఒక పాత్ర పైన ఒకటి పెట్టకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి. తర్వాత పాత్రను 2 హ్యాండిల్స్ పట్టుకొని లేపాలి. అలా కాకుండా ఒక చేత్తో అట్లా లేపడం కానీ లాగడం కానీ చేయకూడదు. తర్వాత పాత్ర మూతను ఈ విధంగా నేరుగా, అంటే స్ట్రైట్గా పైకి తీయాలి. నేరుగా స్ట్రైట్ లైన్లో పైకి తీయాలి. అలా కాకుండా పాత్ర పై మూతను ఇలా వంకరగా తీస్తే ఈ మూత ఉన్న ఇన్సులేటింగ్ మెటీరియల్ విరిగిపోయి ఆ మూత పనికి రాకుండా పోతుంది. కాబట్టి స్ట్రైట్గా తీయాలి. ఇట్లా వంకరగా తీయకూడదు.
పాత్రలను నిలువుగా ఉంచాలి, అంటే నిలువుగానే ఉంచాలి. అలా కాకుండా ఈ ఫోటోలో చూపెట్టినట్టుగా ఇట్లా పడుకోబెట్టరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా పడుకోబెట్టకూడదు. తర్వాత పాత్రలకు వెల్డింగ్ చేయకూడదు. ఎక్కడైనా పగుళ్ళు వచ్చినాయని కానీ, సీల్ ఏదైనా పోయిందని కానీ వెల్డింగ్ చేయరాదు. పాత్రలను ఎండ తగిలేటట్లు ఉంచకూడదు, అంటే నీడ ప్రదేశంలో ఉంచాలి. పాత్రను పూర్తిగా పైకి లేపి తీసుకువెళ్ళాలి, అంటే ఇట్లా 2 హ్యాండిళ్ళు పట్టుకొని భూమికి తాకకుండా కాస్త పైకి లేపి తీసుకెళ్ళాలి. నేలపై ఈ విధంగా లాగకూడదు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళాలి. మన పశు వైద్యశాలలోనే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్చేటప్పుడు ఇట్లా ఒక హ్యాండిల్ పట్టుకొని ఇలా భూమిపై లాగకూడదు. ద్రవ నత్రజనిని ఒక పాత్ర నుండి వేరొక పాత్రలోకి మార్చాల్సిన సమయంలో ఐస్ స్ఫటికలు ఏమైనా ఉంటే తీసివేయటానికి ఫిల్టర్ కానీ ఏదైనా టవల్తో కానీ వడపోయాలి. ఈ ఐస్ స్ఫటికలు ఒక్కోసారి కొంత మట్టి దుమ్ము పాత్రలోకి వెళ్ళడం వల్ల ఏర్పడతాయి. కాబట్టి ఐస్ స్ఫటికలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒకసారి డీఫ్రాస్ట్ చేసి తిరిగి వాడాలి. ద్రవ నత్రజని పాత్రను మొదటిసారి వాడేటప్పుడు ఒకేసారి పాత్ర నిండా ద్రవ నత్రజని పోయకూడదు, అంటే ప్రీకూల్ కావాలి. అంటే కొంత మొదట ఆ ఉష్ణోగ్రతకి ఆ పాత్ర అలవాటు పడాలి. ఒకేసారి నిండా నింపకూడదు ద్రవ నత్రజని. మొదట కొంత ద్రవ నత్రజని పోసి కొంత సమయం తర్వాత, అంటే పాత్ర చల్లబడిన తర్వాత పాత్ర నిండుగా LN2 అంటే ద్రవ నత్రజని నింపాలి. కేనిస్టర్ ముందు 2 వరుసలలో వీర నాలికలు గల గాబ్లెట్స్ను ఉంచరాదు. అంటే కేనిస్టర్ పొడవుగా ఉంది కాబట్టి అందులో 2 గాబ్లెట్స్ కూడా మనం అమర్చవచ్చు, కానీ 2 గాబ్లెట్స్ని ఉంచరాదు. ఎందుకంటే ద్రవ నత్రజని ఆవిరి అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత పై వరుస గాబ్లెట్ ఉన్న వీర నాలికలు ఆ ద్రవ నత్రజని యందు మునగకపోవచ్చు. అంటే ఆ ద్రవ నత్రజని పాత్రలో ద్రవ నత్రజని స్థాయి తగ్గిపోయి పై వరుసలో ఉన్న గాబ్లెట్లో ఉన్న వీర నాలికలు ద్రవ నత్రజని యందు మునగకపోవచ్చు. అలా మునగకపోతే వీర నాలికలు చెడిపోతాయి. ఇంకో జాగ్రత్త ఏంటంటే పాత్రలోని వీర నాలికలు ఎల్లప్పుడూ ద్రవ నత్రజని యందు మునిగి ఉండాలి. ప్రస్తుతం మనం వాడుచున్న ఫ్రెంచ్ మినిస్ట్రాస్ అంటే వీర నాలికలు మునిగి ఉండాలి. అంటే ద్రవ నత్రజనిలో పాత్రలో ద్రవ నత్రజని కనీసం 6 అంగుళాల స్థాయికి ఉండాలి, 6 అంగుళాల లెవెల్కి ఉండాలి. అంతకంటే తక్కువ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అలా ఉంటే వేరే నాలికలు చెడిపోతాయి. ఇది మీరు గమనించి గుర్తుపెట్టుకొని పాటించవలసిన విషయం. ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు చూసినట్లయితే హ్యాండిల్ చేసేటప్పుడు మనము కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారంటే ఎడమ చేత్తో ఆ యొక్క మూత ఏదైతే ఈ యొక్క ద్రవ నత్రజని పాత్ర యొక్క మూత ఉందో ఆ మూత తీసి కుడి చేత్తో పొడవాటి ఫోర్సెప్స్, అంటే మన దగ్గర మన పశు వైద్యశాలలో 12 అంగుళాలు పొడవు కలిగిన ఫోర్సెప్స్ ఉంటుంది. ఆ ఫోర్సెప్స్తో ఫస్ట్ ఫోర్సెప్స్ తీసుకొచ్చి మూత తీసిన తర్వాత మెడ దగ్గర కొద్దిసేపు ఉంచాలి. ఎందుకంటే మన ఫోర్సెప్స్ ఏదైతే ఉందో అది ఆ ద్రవ నత్రజని శీతల ఉష్ణోగ్రతకి చేరాలి. అలా చేరటం వల్ల మనము వేరే నాలికలు తీసేటప్పుడు వేరే నాలికలు అధిక ఉష్ణోగ్రతకు గురి కాకుండా ఉంటాయి. ఫస్ట్ ఏం చేసాము, మనము మూత తీసాము, తర్వాత పొడవాటి ఫోర్సెప్స్ 12 అంగుళాల ఫోర్సెప్స్ని మనము ఆ మూత దగ్గర ఉంచాము. మెడ దగ్గర ద్రవ నత్రజని ఆవిరి అవుతుంటుంది, అక్కడ కొద్దిసేపు ఉంచి తర్వాత క్యానిస్టర్ను మనము
పైకి తీస్తున్నాం. ఎంత దాకా తీస్తున్నాము? మెడ దాకే తీయాలి. ఇంత దాకే ఆ క్యానిస్టర్ని మనము ఇంత దాకే పైకి తీయాలి. అంతకంటే పైకి తీస్తే వీరనాళికలు అధిక ఉష్ణోగ్రతకు గురయ్యి మళ్ళీ మనం లోపల పెట్టినా కూడా అవి మళ్ళీ తక్కువ ఉష్ణోగ్రతకు గురయ్యి ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసంతో అందులో ఉన్న వీర్య కణాలు షాక్కు గురై చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఎందుకంటే రోజువారీ మనము ఇది నిర్వహించే ప్రక్రియ కాబట్టి ఈ క్యానిస్టర్ని ఇంత దాకే పైకి తీయాలి. తర్వాత మనము ఇక్కడ ఉంచి చల్లబరిచిన ఫోర్సెప్స్తో వీర్య నాళికలను పైకి తీసుకోవాలి. తీసుకొని ఇదివరకే మనం సిద్ధంగా ఉంచుకున్న నీళ్లు అంటే థాయింగ్ కొరకు తీసుకున్న పాత్రలో నిలువుగా ఇట్లా వేయాలి. అటువంటి పాత్ర ఒకటి థాయింగ్ మగ్ ఉంటుంది, అందులో వేయాలి. థాయింగ్ చేసిన తర్వాత మళ్ళీ అందులో సెమెంట్ ఏ గన్లో లోడ్ చేయటము మిగతావన్నీ ఆ కార్యక్రమాలను కూడా తర్వాత క్లాసుల్లో మళ్ళీ వివరంగా తెలుసుకుందాము. సో ఈ రకంగా మనము ద్రవణెత్తలేని పాత్రలను జాగ్రత్తగా నిర్వహించినట్లయితే అందులో మనం నిల్వ ఉంచిన వీర్య నాళికలన్నీ కూడా పాడవకుండా ఉండి మనము ఏదైతే కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేస్తున్నామో అది ఫలప్రదమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ద్రవణెత్తలేని పాత్రలను నిర్వహించడంలో మీరంతా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఇంతటితో కోల్డ్ షాక్ అంటే ఏమి కాదు, మనము ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఉంటే అధిక ఉష్ణోగ్రతకి మరి అతి శీతల ఉష్ణోగ్రతకి గురైనప్పుడు కోల్డ్ షాక్కి గురవుతుంది. అది దాన్ని కోల్డ్ షాక్ అంటారు. ఇప్పుడు మనం బయటికి తీసాము పైకి, అక్కడ ఉష్ణోగ్రత వ్యత్యాసం -196 degrees ఉండదు. సో మనం పైకి తీసిన తర్వాత మళ్ళీ మనము ద్రవణెత్తలో మళ్ళీ ఉంచినట్లయితే తక్కువ ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ఆ ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని కోల్డ్ షాక్ అని అంటారు. ఆ ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని మనము నివారించాలి. గాబ్లెట్ అంటే మనము వీర్య నాళికలు నిల్వ ఉంచే ఒక పరికరాన్ని గాబ్లెట్ అంటారు. ఈ గాబ్లెట్ని మనము ఫర్దర్గా క్యానిస్టర్లో భద్రపరుస్తాము. ఆ క్యానిస్టర్ని మనం ఫోటోలో చూసాము. మనము ఈ బయటికి తీస్తాము కదా, ఈ వీర్య నాళికలు ఏవైతే భద్రపరిచామో దీన్నే గాబ్లెట్ అంటాము. ఇది ఫ్రీగా ఉంటుంది. ఇది గాబ్లెట్, ఇందులో వీర్య నాళికలు భద్రపరుస్తాము. తర్వాత ఇది ఉంది కదా, ఈ హ్యాండిల్, ఈ గొట్టం లాంటి ఆకారము, దీనికి జత చేయబడిన హ్యాండిల్, ఇది క్యానిస్టర్. ఈ క్యానిస్టర్లో గాబ్లెట్ భద్రపరుస్తాం. మళ్ళీ అంటే బయోలాజికల్ మోడల్ కంటైనర్స్ ఇవి. ఇందులో ఈ కెపాసిటీ అంటే వాటి పరిమాణం, దానిలో ద్రవణెత్తరజని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని బట్టి వాటికి ఆ నామినిక్లేచర్ వచ్చింది. అంటే 35 అనేది దాదాపుగా ఆ యొక్క పరిమాణం ద్రవణెత్తరజని నిల్వ సామర్థ్యం, అంటే అన్ని లీటర్లు కావచ్చు. అందులో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నదాన్ని ఈ నంబరింగ్ ఇచ్చున్నారు 35. దాని తర్వాత స్థాయి 20, 11, 7, 3, 1.5 ఇవటి ద్రవణెత్తరజని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని బట్టి వాటికి ఆ పేరు. ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. సెమెన్ వాటర్లో బయటికి తీసుకువెళ్ళకూడదు. మొదటి విషయం ఏంటంటే మనము వాటర్లో బయటికి తీసుకువెళ్ళకూడదు. మనము సెమెన్ స్ట్రాని వాటర్లో కానీ అలాగే ఏదో కాటన్లో కానీ ఏదో జేబులో కానీ లేకపోతే ఏదైనా పేపర్లో కానీ పెట్టుకొని తీసుకొని వెళ్ళకూడదు. మొదటగా గమనించాల్సిన అంశం అదే. ఇప్పుడు మనకి చిన్న కంటైనర్స్ 1.5 లీటర్స్ అవన్నీ మొబైల్ కంటైనర్స్ వచ్చింది. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము వాటర్లో కానీ బయట కానీ తీసుకొని వెళ్ళకూడదు. మనం తీసుకువెళ్తే రిజల్ట్స్ అన్నీ కూడా దాని ఫలితాలన్నీ కూడా తగ్గిపోతాయి, దాదాపుగా ఉండకపోవచ్చు.